స్టార్ట్ అయిపోయింది. మరి ఈ విధంగా చూసుకుంటే ఏమైనా ప్రజలకి ప్లస్ ఉంటుందా? మైనస్ ఉంటుందా? అది ఫ్రీ బస్ అంటే చాలా మంచిదే మేడం. హ్మ్. అంటే ఈ మంచిదంటే ఫ్రీ బస్ వల్ల మహిళలే లాభపడతారు, పురుషులు నష్టపోతారు అని చెప్పేసి ఒకవైపు వర్గం మాట్లాడుతుంది. ఇంకొకరేమో ఆటో డ్రైవర్స్ నష్టపోతారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఆటో డ్రైవర్స్ని పక్కన పెడితే హ్మ్. ఇప్పుడు సిటీలో కాకుండా పల్లెటూరులో చాలా మంచిదే. హ్మ్. చాలామంది బతుకు అంటే కొంతమంది బస్సులు లేకుండే చోట్ల ఆటోల్లోనే కొంచెం 1500 1300 కట్టుకొనేసి నెలసరి కట్టుకుంటుంటారు. వాళ్ళకైతే పాపం బెనిఫిటే. వాళ్ళకైతే సంతోషపడతారు పాపము. గార్మెంట్స్ పోయేవాళ్ళు ఇట్లా ఏదైనా చిన్న చిన్న కంపెనీ పోయేవాళ్ళు వాళ్ళందరికీ మంచిదే. మరి తెలంగాణలో ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి మహిళలు కొట్టుకుంటున్నారు. మరి ఆంధ్రాలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇన్ కేస్ అలాంటివే రిపీట్ అయితే కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా? అవి మన రిపీట్ అవ్వకుండా. తెలంగాణ గురించి మనకేం పెద్దగా తెలియదు. మ్మ్. ఆంధ్ర గురించి అయితే మంచిదే అనిపిస్తుంది. మ్మ్. ప్రాంతము ప్లస్ మ్మ్. నాకు తెలిసి అన్నీ ఉంటాయి, వాళ్ళకి కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఒక పథకం అమలులోకి వచ్చింది, ఫ్రీ బస్. సో డెవలప్మెంట్ కూడా ఇదే విధంగా లాగ్ ఉంటుందంట. అదొక్కటే కాదు పథకం అంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఇంటికి ఒక అబ్బాయికి మాత్రం అంటే అమ్మాయికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ వేశారు. ఏంటి ఏమౌంట్? ఆ, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడే ఈ అమ్మఒడి పురుషుడు అదే అబ్బాయి అమ్మాయి అని లేదు కదా, అంటే ప్రతి ఒక్కరికి వచ్చేది కదా. అదే ఇంట్లో ఒక్కరికి మాత్రమే వేసేవాళ్ళు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసి మంచిది మీకు అమ్మఒడి. మంచిగా అనిపిస్తుందా కూటమి ప్రభుత్వం? చాలా మంచిది.